కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వినార్జన్ ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. బాలుడికి వైరస్ నిర్ధారించిన కొద్ది గంటలకే మరణించినట్లు కేరళ సర్కార్ ప్రకటించింది. మలప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. అయితే బాలుడికి పాజిటివ్ వచ్చింది. వెంటిలేటర్పై బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో కేరళ సర్కార్ అలర్ట్ అయింది. లక్షణాలు ఉన్నవారిని వెంటనే టెస్టు చేయాలని ఆదేశించింది. కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. బాలుడికి వైరస్ నిర్ధారించిన కొద్ది గంటలకే మరణించినట్లు కేరళ సర్కార్ ప్రకటించింది. మలప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. అయితే బాలుడికి పాజిటివ్ వచ్చింది. వెంటిలేటర్పై బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో కేరళ సర్కార్ అలర్ట్ అయింది. లక్షణాలున్న వారిని వెంటనే టెస్టు చేయాలని ఆదేశించింది.